హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే మన కేజీటీ మంజుల వ్లాగ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మనోడేమో మార్నింగ్ కాఫీ తాగినప్పుడు వెళ్ళినాడు. ఇప్పటికి 12 గంటలకైతే వచ్చాడు. నేనైతే మార్నింగ్ నుంచి కడుపు నొప్పి అనేసి పడుకున్నాను. అప్పుడు 12 గంటలప్పుడు లేచి అన్నం తినేసి ఇలా బయటకు వచ్చి తలదూకొని కూర్చున్నానో లేదో వచ్చాడండి మనగాడు. వెన్న అయితే పూస్తా అన్నాడు. పూసేస్తా అన్నాడు ఎక్కువే. ఎందుకంటే వెన్న పోయకుంటే నేను మళ్ళీ కొడతాను కదా, అందుకని చెప్పేసి ముద్దులు పెట్టేస్తా అన్నాడు. అమ్మ కరిగిపోవాలి కదా, ఇంకొకసారి మళ్ళీ కొట్టకూడదు అని చెప్పేసి ఇక అలా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తా అంటే మళ్ళీ మేము కంది చెట్లకి మందు అయితే కొట్టాలని మార్నింగే పిలిచాము మనుషుల్ని. వాళ్ళైతే ఎప్పుడు రాలేదు, 12 గంటలకు వస్తామని చెప్పారంట. వాళ్ళైతే వచ్చారు. ఇంకా వాళ్ళ కోసం అన్నం తినండి అంటే అన్నం అయితే వద్దు అన్నారు. అందుకని చెప్పేసి టీ తెస్తా అంటే సరే టీ ఇవ్వమన్నారు. సర్లే అని అయితే తీసుకెళ్తాను ఇచ్చేసాను. ఆయన్నేమో నాకు ఇంత వద్దు అని ఒక అన్న ఏమో వద్దు అన్నారు, ఇంకొక అన్న మాత్రమే తాగారు. ఈ అన్నేమో నాకు అలవాట్లేదు, నాకు ఎక్కువ వద్దమ్మా, నాకు తక్కువ ఇమ్మని నాకు ఇంకో గ్లాసులకు అయితే పోస్తున్నాడు. నేను నాకు వద్దనని చెప్పేసి తనకే పోస్తాను. ఇలా కొద్దిసేపు తనకు నేను నా గ్లాసులకు తన గ్లాసులకు నేనే ఇలా పోసేసామండి. చివరికైతే అన్న గ్లాసులకే పోసేసాను. మళ్ళీ తను నాకే పోసాడు. ఇలాగైతే అయిపోయింది. ఇంకా ఈ అన్న అయితే నాకు వద్దమ్మా టీ అని అయితే అన్నాడు. నాకు అలవాట్లేదు ఈ టైంలో అని చెప్పేసి అయితే అన్నాడు. సర్లే అని చెప్పేసి టీ ఇచ్చేసిన తర్వాత తాగేసాము. వాళ్ళైతే మందు కొట్టడానికి అయితే బయలుదేరినారు కదా, నన్ను కూడా రమ్మన్నారు. సర్లే వెళ్దామని చెప్పేసి ఒక బకెట్ కూడా ఎత్తుకొని రమ్మని చెప్పేసి వెళ్ళారు వాళ్ళు. ఇంకా మన సీతామహాలక్ష్మిని పొద్దున్నే మేత మేయడానికి అయితే బయటికి కట్టేసాం కదా, అప్పుడే దగ్గర 1 గంట అవుతుంది. అప్పుడైతే నేను దానికి ఒకేసారి నీళ్ళు కూడా తాపించేసి తోలుకుపోదామని అయితే ఇలా నీళ్ళు తాపేసాను. షెడ్ దగ్గరికి తోలుకొచ్చి మళ్ళీ తాగిన తర్వాత అయితే యాక్చువల్గా ఒళ్ళు కడగాలనుకున్నాను ఈరోజు. దానికి స్నానం అయితే చేపేయాలి అనుకున్నాను. టైం లేదు నాకు, మార్నింగ్ నుంచి కడుపు నొప్పి అని చెప్పేసి ఈరోజు వద్దులే మర్నాడు కడుగుదామని అయితే అనుకునేసి ఇంక తను అయితే తోలుకొని వెళ్ళిపోతానండి. బకెట్ కూడా తీసేసుకొని ఒకేసారి వెళ్తా అన్నాను. ఖచ్చితంగా మందు కలుపుకోవడానికి బకెట్ కావాలి, మర్చి రావద్దు అన్నారు అయితే అన్నవాళ్ళు. సర్లే అని చెప్పేసి తీసుకుపోయినాను. జగ్ అయితే అవసరం లేదన్నారు. నేనైతే తీసుకెళ్ళాను, ఏమన్నా ఉపయోగం పడుతుంది ఏమన్నా అని చెప్పేసి. చూసారు కదా, ఇక్కడైతే అంతా రెడీ చేసేసి పంపులోకి అయితే పోసేసుకుంటా అన్నారు. ఇక కుట్టడం స్టార్ట్ చేయడమే. ఒక్క తోటలో అయితే కలుపంతా అలాగే పెరిగిపోయిందండి. మధ్యలో కంది చెట్లు ఉన్నాయి కదా, మాది మళ్ళీ టిల్లర్లో కానీ ట్రాక్టర్లో కానీ రోటర్ వేపిలేము. మా అవ్వ అయితే కూలోల్ని పెట్టి కోపిద్దామంది. కనీసం అంటే 20,000 పైనే అవుతుంది దాన్ని కోయడానికి, గడ్డి కోసి పక్కకు వేయడానికి. అందుకని చెప్పేసి వద్దు అని అయితే మేము ఊరికే ఉన్నాము. కంది చెట్లు అయిపోగానే మళ్ళీ దున్నిచ్చేద్దామని చెప్పేసి. అందులో ఇవైతే హైబ్రిడ్ కంది చెట్లు అండి, అందుకే మందు కొడితే కానీ అవి పూత పుయ్యవంట. ఇప్పుడైతే అంత మొగ్గవుతుంది, అందుకని చెప్పేసి ఇలా మందు అయితే కొట్టిపిస్తున్నాము. ఇక మన సీతామహాలక్ష్మి అయితే అక్కడ కట్టేశాను, చూస్తున్నారు కదా. అదైతే ఆ కొండల్ని ముట్టి మళ్ళీ రిటర్న్ మన ఊరి చుట్టూ ఉండే 7 ఊర్లకును వినబడాలి అది కూసేది. అంతలా కూస్తుంది. నా మర్యాద అంతా తీసేస్తుంది లేండి అది. ఏంటంటే చాలు, ఇంక ఈ అమ్మ ఎక్కడ పనుకొనిందో అనుకోవాలి అందరూ, ఎక్కడ కూర్చుందో ఎక్కడ పడుకుందో అని చెప్పేసి అలా కూసేస్తుంది. నాకైతే అసలు ఎందుకు అట్లా అరుస్తున్నావు, నోరు ముయ్యమన్నా ఇంకా నన్ను చూసిందంటే ఇంకా జోరుగా అరుస్తూ ఉంటుంది. సో ఇలా అయితే దాన్ని ఎందుకని చెప్పేసి ఇక్కడ మందు కొట్టేది అయిపోగానే దాన్ని కూడా మేతకి ఇక్కడే వదిలేసుకుందామని అయితే తోలుకొచ్చాను దాన్ని అయితే. ఇలా ఒక్కోసారికే మందు అయితే స్ప్రే చేస్తా అన్నారు. ఒక్క చెట్లు కూడా కొద్దిగా
ఎర్రగా పండులా అవుతున్నాయి. ఎందుకంటే కలుపు ఎక్కువైపోయింది. దాంట్లో ఎరువు వేయాల్సింది వాటికి. ఎరువు ఇప్పుడు గడ్డి అంతా ఉంది కదా, వేయలేమని చెప్పేసి వేయలేదు. ఎర్రమన్ను ఎరువు కలిపేసి వేయాలి. ఇదంతా అయిపోతే దాన్ని అంతా దున్నిచ్చేసి వేద్దామని అయితే ఊరికే ఉన్నాము. ఇక ఈ అన్న అయితే మందు కలిపేది పంపులోకి వేసేది అయితే చేస్తున్నాడు. యాక్చువల్గా నేను బాగుంటే ఈ పనులన్నీ నేను చేసేదాన్ని. ఒకరు మనిషి తోడుంటే చాలా అయిండే. ఇప్పుడైతే నేను బరువులు ఎత్తలేను కాబట్టి మనుషులను అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడికి మన సెకండ్ హీరో కూడా వచ్చేసాడు. నేనైతే ఇలా షెడ్ దగ్గర కూర్చున్నాను. నేను ఇంకేం చేసేది ఉంది, వాళ్ళు ఎక్కడైనా మిస్ చేస్తారో ఏమన్నా లైన్లు ఉన్నాయి కదా, వాటి కొట్టేటప్పుడు ఒక్కొక్కసారి తొందరగా అయిపోవాలని చెప్పేసి తొందరగా కొట్టేసుకొని వస్తారు కదా, అందుకని చెప్పేసి నేను వాళ్ళు ఎక్కడ కొడతా అంటే అక్కడే ఉన్నా పక్కలో. ఇంకా ఇంతలో మా హస్బెండ్ కూడా వచ్చేసారు. అంతా అయిపోయిన తర్వాత అయితే ఓకే అండి, ఇదే నా వీడియో. బాయ్ బాయ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.